ముందుగా అందరికీ నమస్కారం అండి. 2 రోజుల నుంచి తుఫాను తీవ్రతతో కరెంట్ లేదండి. ఇంకందుకని పైప్‌లో వాటర్ కొట్టేసి మా ఫామ్‌లో ఆవులకి పెడుతున్నాననమాట అండి. డాక్టర్ గారు చెప్తారు కదండీ! ఎర్లీ మార్నింగ్ కడుపుతో నీళ్ళు తాగాలని. మా ఆవులకు కూడా అదే వర్తిస్తాయండి. పొద్దున్నే అలా నీళ్ళు పెడతామండి. దానివల్ల ఆటిలి హెల్త్ కూడా మంచిదండి. అయ్యే కానీ నిక్కి చేసి మాత్రం తాగమండి పొద్దున్నే. ఇంక ఈళ్ళకి కాదండి ఇంక డైరెక్ట్ దానా కలుపుతున్నాననమాట అండి. ఇడ్లీ దానా గిట్టుడు పడితే అయ్యెందుకు తినవో చూడండి. మనకి పొద్దున్న పూరీలు, ఇడ్లీలు, చపాతీలు ఎలాగో ఆటిలకి ఇలాగా పొద్దున్నే దానా అనమాట అండి. లొట్టలేసుకొని తింటాయండి. అది చూసారా పక్కన నాకు కూడా కావాలని. ఇంకా అన్నిట్లికి ఇంకా అలా దానా కలిపేసి దేనికి దానికి పెట్టేస్తానమాట అండి. అన్నిట్లికి ఒకటే మటను. ఓ దానికి పూరి, బజ్జీ అని ఏముండదు. అంతా ఒకటే. కొన్నేమో నిక్కు దొబ్బుతాయన్నమాట. మనం డైలీ ఒకటి ఎలా తినమో అయి కూడా అంతే. నాకిది కాదు, ఇదొద్దు అని చెప్పేసి పక్కన పెడతాయి. ఇంక తప్పదు. చిన్న పిల్లలు ఎలాగో తినకపోతే మనం ఎలా పెడతామో బుజ్జగించి ఈటిలికి సేమ్ ఇంక అంతేనండి. ఇది అలా తిందన్నది. దీనికి మళ్ళీ పైన ఐటెమ్ మార్చామటండి దానా. ఇంకొక 2, 3 మిక్స్ చేస్తే ఇంక అయ్యే తింటాయన్నమాటండి. ఇంక ఆఖరికి దానికి అలా పైనేసేస్తే ఇంక అదే తింటదని పెట్టేసి ఇంక మనం పాలయి పట్టుకొని క్లైమేట్ చూసారా ఎంతలా ఉందో. తుఫాన్‌కి క్లైమేట్ మాత్రం మంచి కూల్‌గా ఉంటుందండి. ఇంక మనం పాల డైరీ దగ్గరికొచ్చేసి పాలేసేసామటండి.